పితా పుత్ర పవిత్రాత్మ నామమునా కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ఆ శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది మా హృదయం. మరొక రోజు శుక్రవారం దైవ సన్నిధిలో సిలువ క్రింద వచ్చే అవకాశం దివ్యేశ ప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ భక్తితో ఈ కరుణ జపమాలలో ప్రార్థిస్తాం. ఆరాధించెదం దేవాది దేవుని, రండి కీర్తించెదం రాజాది రాజుని. చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనയും స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో యేసు సిలువ క్రింద అర్పించి ప్రార్థిస్తాం. యానం భానుతేజ జన్మదినోత్సవ సందర్భంగా ఆ బిడ్డపై దేవుని దీవెనల కొరకు విశ్వాసముతో బలపడినట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు, భానుతేజకి యుఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, దేవుని కాపుదల సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు ఓ వరలక్ష్మి. యానం భానుతేజ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. బోయపాటి జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు ఆరోగ్య మేరీ. అలాగే ఏరువా ఫాతిమా మేరీ, ఋత్విక్ రోషన్ రెడ్డి, జోసఫ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకతలను నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు యేసు తిరుహృదయం పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అల్లం జోసఫ్ రెడ్డి శౌర్యుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబో రోజుల్లో దేవుడు చేయబోతున్న పనులన్నింటిలో తోడుగా ఉండి విజయవను దయచేసినట్లుగా సౌమిత్ రెడ్డి మంచి ఉద్యోగం బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబంలో మరణించిన వారందరికీ ఆత్మవిశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే జోఅన్నా జాన్, జేకబ్ జాన్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణ సాధించినట్లుగా జాన్ సారాకి మంచి ఉద్యోగం వచ్చినట్టుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు జాన్ సారా కుటుంబం. వీరితో పాటు పవిత్ర వారము దగ్గరికి వస్తుండగా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డపై మీ ఉన్న దేవుడు ఆలకించమని భక్తితో ప్రార్థిస్తాం. మరొకసారి దైవ సన్నిధిలో మనందరి యొక్క ప్రార్థనను అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును
ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. గెస్సమని తోటలో విలపించు ప్రార్థన ధ్వని. మత్తయి సువార్త 26:37-39 అప్పుడు యేసు చింతాకాంతుడై ఆవేదన పడసాగాను. నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది. మీరిచ్చటనే ఉండి నాతో ప్రార్థన చేయుడు అని శిష్యులకు పలికను. యేసు నేలపై సాగిలపడి, ఓ తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగింపుడు అని ప్రార్థించిన ఆ సందర్భాన్ని పాటగా పాడబోతున్నాం. మాథ్యూ 26:37-39 జీసస్ వాస్ disturbed in spirit, and in that grief the sweat became blood. Jesus Christ threw himself on the ground and said, O Father, if it is thy will, take away this cup of suffering from me. మనలో కూడా అనేక మంది, అయ్యా ఎప్పుడయ్యా ఈ దుఃఖ పాత్రమును మా నుండి తొలగిస్తామని ఏడుస్తున్న వారికి ఈ గుర్తును అర్పిస్తాం. గెస్సమని తోటలో ప్రవేశిస్తాం. ఈ పాట ద్వారా ప్రభువునకు అంకితం చేసుకుందాం. కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. గెస్సమని ఆను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని. గెస్సమని అనే తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని. నలువైపునా వినబడుచున్నది, కలుగుచున్నది దుఃఖం. నలువైపునా వినబడుచున్నది, కలుగుచున్నది దుఃఖం. భక్తితో మొదటి గుర్తును అర్పించి గెస్సమని తోటలో మనం కూడా ప్రవేశించి మన బాధలు చెప్పి ప్రార్థిస్తాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ గుర్తులో కొరడాల దెబ్బలు ముళ్ళ కిరీటం దాని గురించి ధ్యానిస్తాం. లూకా 27:26 యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారికి పిలాతు అప్పగించాను. Luke 27:26 After receiving the lashes on his body, Jesus was offered to go through the crucifixion by Pilate. లూకా 27:29 యేసు తలపై ముండ్ల కిరీటమును అల్లి ఆయన శిరముపై పెట్టిరి. They made a crown of thorns and placed on his head. ఇప్పుడు ఆ ముళ్ళ కిరీటం వైపు చూద్దాం. కొరడాల దెబ్బలను యేసుప్రభు భరించే ఆ సీన్ను మన దృష్టి ముందు ఉంచుకొని స్వస్థత కలగాలని ఆశతో ప్రార్థిస్తాం. పాడతాం. కొరడాల దెబ్బలను పొందితివి, ముళ్ళ కిరీటం ధరించితివి. కొరడాల దెబ్బలను పొందితివి, ముళ్ళ కిరీటం ధరించితివి. పొందిన దెబ్బలచే స్వస్థతనిచ్చి శాపములను తీసివేసితివి. పొందిన దెబ్బలచే స్వస్థతనిచ్చి శాపములను తీసివేసితివి. కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. కొరడాల దెబ్బల వైపు చూస్తూ ముళ్ళ కిరీటం వైపు చూస్తూ యేసుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభుని నిందించి అవమానపరచిన సీన్ని ఊహించుకొని ఇప్పుడు ప్రార్థిస్తాం. లూకా 23:39 నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షింపుమని ఆయనను నిందింపసాగెను. దొంగ యేసు ప్రభుని చూచి అలా పలికెను. Luke 23:39 One thief was a good thief, but another one was all the time making fun of Jesus and questioning him, "You are Christ, save yourself and save us." యేసు ప్రభు అలాంటి నిందల అవమాన మధ్యలో పలికిన మాట లూకా 23:34 అప్పుడు యేసు తండ్రి, వీరు చేయునది ఏమో, వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని ప్రార్థించాను. When these things were going on, Jesus forgave the people. Luke 23:34 Father, they do not know what they are doing, forgive them. ఈ స్వరమును విందాం, ఆ దృశ్యాన్ని చూసుకుంటూ ఈ పాటలో క్షమాపణ కోరుకుంటూ ప్రార్థిస్తాం. సిలువపై నాలుగా గొట్టినను, అనేక నిందలు మోపినను. సిలువపై నాలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను. ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన యేసునాథా, ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన యేసయ్యా. భక్తితో మనం కూడా ఎవరెవరిని క్షమించాలో వాళ్ళందరినీ క్షమించుటకు వరమును కోరుకుంటూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దివ్య కారుణ్యమునకు సమర్పణ శుక్రవారం. వచ్చే శుక్రవారం మీ అందరికీ తెలుసు, పవిత్రమైన శుక్రవారం.
దానికి ముందే మనం గెత్సెమనీ తోటలో ప్రవేశిస్తూ ఉన్నాం. కమింగ్ ఫ్రైడే విల్ బీ ఎ గుడ్ ఫ్రైడే, అండ్ బిఫోర్ దాట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది గెత్సెమనీ టు ప్రే. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. లూకా 23:45-46 వచనంలో దేవాలయపు తెర నడిమికి చినిగను. అప్పుడు యేసు బిగ్గరగా తండ్రి ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణమును విడిచెను. Luke 23:45-46. That moment the curtain in the temple was turned into two. Jesus with a loud voice he cried out saying, Father, into thy hands I commend my spirit. నీవు చనిపోయినప్పుడు కూడా ఇంత గుండె ధైర్యంతో చెప్పగలగాలి, ఆత్మను కాపాడుకున్నాను, ఆత్మలను రక్షించాను, ఇప్పుడు నా ఆత్మను నీకు ఇస్తున్నానని చెప్పే. మన మరణం ఎప్పుడు రాబోతుందో తెలియదు, దానికి సిద్ధపడే రోజులు కూడా ఇవి. We don't know when we will die, but then we should be able to say like this, Lord, I saved souls, especially my soul and others, and here I am surrendering my spirit to you. Luke 23:45-46. భక్తితో పాడుదాం. ఆ మరణ గడియ వరకు మనము నమ్మదగిన వ్యక్తులుగా జీవించుటకే ఈ గుర్తులు అర్పిస్తాం. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని ప్రార్థించితివి. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నామని ప్రార్థించితివే. ప్రాణము విడువగా దేవాలయపు తెర నడిమికి చినిగినదే. ప్రాణము విడువక దేవాలయపు తెర నడుముకు చినిగితివే. వారి ప్రేమను తలంచి పాడుతున్న పాట దేవునికి అర్పించి, మన ఆత్మను కూడా దేవునికి అర్పించి, మనకి ఇవ్వబడిన కుటుంబంలో ఇవ్వబడిన ఆత్మలు ప్రజలను అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనుగుణ శ్రీదేవి లీమా రోస్ మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. గొంతులో ఉన్నటువంటి సమస్య గురించి బాధపడుతూ అనేక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్న ఒక వ్యక్తిని ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. పొత్తి కడుపు నొప్పితో బాధపడుతున్న ఇంకొక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. పద్మ, దేవుని యొక్క కృపను పొందుతున్నావు. చివరి గుర్తులో ఉన్నాం, గమనించండి. తెలుగు వడకం ఇంగ్లీష్ వడకం రేపటి దినంతో అయిపోతుంది. తర్వాత ఇంగ్లీష్ వడకం తెలుగు వడకం 21 సాయంత్రం నుంచి 25 సాయంత్రం వరకు జరుగుతుంది. రండి, పునరుత్థాన మహిమను పొందండి. వచ్చే ఆదివారం రాణికొమ్మల ఆదివారం, తర్వాత మనకు పెద్ద బేస్తవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఎడతెగక పవిత్ర వారంలో సాంగ్యములు జరుగుతాయి. రోజు చెప్పినట్లే గుర్తుపెట్టుకోండి. యథావిధిగా ఆదివారం, తర్వాత మరి బేస్తవారం సాయంత్రం 6 గంటలకు, మళ్ళీ శుక్రవారం 10 నుంచి 4 గంటల వరకు, శనివారం ఆదివారం నైటు పగలు 10 నుంచి 1 గంటల వరకు ఈ ప్రార్థనలు పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని మీ అందరినీ మనవి చేస్తున్నాను. ఈస్టర్ అయిన మరో ఆదివారం చాలా ప్రాముఖ్యమైన ఆదివారం, మనందరికీ తెలుసు, కారుణ్య మహోత్సవం. ఇమీడియట్ ఆఫ్టర్ ఈస్టర్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ సండే ఫర్ us, ఫర్ ఆల్ ఆఫ్ us, మర్సీ సండే. కరుణ లేకుండా బ్రతకలేమని మీకు తెలుసు. ఇప్పుడు చూస్తున్నారు ఏం జరుగుతుందని. అందరు దయచేసి మీ తరఫున ఒక్కరికి వీలు ఉంటే 100 మందిని అలా తీసుకురావటానికి ట్రై చేయండి. పాప సంగీతనం, తర్వాత మంచి సాంగ్యంలో పాల్గొని దేవుని దీవెనలు పొందుటకై మనం ఇచ్చేస్తున్నాను. ఈ వారంలో తమిళనాడులో జరుగుతున్నటువంటి 2 ప్రోగ్రామ్స్ని దేవుడు ఆశీర్వించమని కూడా నా కోసం ప్రార్థించుకోండి. యోహాను 19:34 సైనికులలో ఒక్కడు ఆయన పక్కన బల్లముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించెను. ఇది దేవుడు మనకు అందించే అనుగ్రహ జీవితానికి గుర్తు, రక్తం, నీళ్ళు. దిస్ ఈస్ ఎ సైన్ ఆఫ్ గ్రేస్ దట్ ఫ్లోస్, సాక్రమెంటల్ గ్రేస్ త్రూ వాటర్ అండ్ బ్లడ్ దట్ గషెస్ అవుట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. జాన్ 19:34. ఇప్పుడు బల్లముతో పొడవబడిన యేసు హృదయం వైపు చూస్తూ, దివ్య మందసం వైపు చూస్తూ, యేసు కిరణాల వైపు చూస్తూ భక్తితో ఆశీర్వాదంతో ప్రార్థించి ముగిస్తాం. కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. బల్లముతో ప్రభువు నీ హృదిని సైనికుడు
పొడిచి తొరవగా పల్లమూత్రపు భూమి హృదిని సైనికుడు పొడిచి తెరువగా రక్తము నీరు ప్రవహించినదే మా దోషములను కడిగినదే. రక్తము నీరు ప్రవహించినదే మా దోషములను కడిగినదే. కలుగుచున్నది దుఃఖం పగులుచున్నది హృదయం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మోకరించి దివేశ ప్రసాదనాథుని సిలువను మోసిన యేసు ప్రభువుని ఆరాధిస్తూ దీవెనలు పొందుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి పవిత్ర వారం కోసం మిమ్మల్ని సిద్ధం చేసి బగుగా దీవించునుగాక. May the Holy Triune God, the name of the Father, and of the Son, and of the Holy Spirit bless you and prepare you for the Holy Week to bring forth blessings mightily. In Jesus' name we pray. Amen. కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. గమనించండి, వచ్చే శుక్రవారం నుండి మనము నవదిన ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాం. యేసు పవిత్రమైనటువంటి కారుణ్య పండుగ కోసం సిద్ధపడాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.